ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలు పక్కా అమలుకు నిరంతరం అభిప్రాయ సేకరణ. లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రికార్డు స్థాయిలో కేటాయింపులు వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కేంద్ర బడ్జెట్పై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని హర్షం. విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడ అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదు అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్, ఎరువుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సీఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదు అని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందనలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సదరు లబ్ధిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలన్నారు. వ్యక్తుల వల్ల గాని, వ్యవస్థలో లోపాల వల్ల గాని సమస్య ఉన్నట్లు తెలితే ప్రతి ఒక్క కాల్పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని, అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సీఎం సూచించారు. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిపినట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే కేటాయింపులు ప్రత్యేకంగా ఆంధ్ర, తెలంగాణకు బడ్జెట్ లో కలిగిన లబ్ధిని మంత్రి ఆన్లైన్ లో వెల్లడించారు. విజయవాడ డిఆర్ఎం కార్యాలయం నుండి వర్చువల్ గా హాజరయ్యారు. ఏపీకి 9,417 కోట్లు కేటాయించగా 84,559 కోట్లు పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు. 2025-2026 కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో రైల్వేకు కేటాయించిన బడ్జెట్ పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. వర్చువల్ గా అన్ని రైల్వే డివిజన్, జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రైల్వే కేటాయింపులు జరుగుతున్న పనులపై మంత్రి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో 84,559 కోట్ల పనుల నిర్మాణంలో ఉన్నాయన్నారు. 74 రైల్వే స్టేషన్స్ ను అభివృద్ధి చేశామని, 1,560 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ జీ just now briefed the media from a remote location, and the budget allocations and the budget highlights, especially for the state of Andhra Pradesh, was enumerated by him. I would like to repeat some of the details given by our honorable railway minister. So for the state of Andhra Pradesh, the total investment will be 9,417 crores of rupees. 9,417 crores have been allocated for current year. As we can compare with the erstwhile period during the previous UPA government, when it was a combined Andhra Pradesh, it was 886 crores. So it is more than 11 times of the UPA era. So it's a massive budgetary allocation for the state of Andhra Pradesh. The total investments which are envisaged is around 84,559 crores, almost 85,000 crores we can say. These are the
total investments of the total projects, for which there will be budgetary allocation each year as the project proceeds. So it is a massive investment in infra projects related to railways for the state of Andhra Pradesh. So it is a very good news for the state of Andhra Pradesh. As we all know, 73 different stations are being redeveloped and they are at various stages of completion. Another good news is that 100% electrification has been completed over the entire state of Andhra Pradesh. 1560 route kilometers of new track has been added over the past 10 years, and the speed of electrification was increased from 37 km per year to around 177 km per year. There have been 8 Vande Bharat Express which are running in the state of Andhra Pradesh, connecting total 15 districts. And as our Honorable Minister has told that this year the Government of India is planning to have 200 new Vande Bharat trains. So these 200 new Vande Bharat trains, so many of them trains will be coming to our Andhra Pradesh state and to Vijayawada division and the neighboring division. నమస్కారం. ఈరోజు గౌరవ రైల్వే మంత్రి గారు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఇప్పుడే మీడియాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపుల గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9,417 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఈ సంవత్సరానికి కేటాయింపులు చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వ కాలంలో 886 కోట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు కేటాయించగా దానికి 11 రెట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే 9,417 కోట్ల రూపాయలు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం 84,559 కోట్ల రూపాయల కేటాయింపు ప్రస్తుతం చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో 73 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు వాటి పూర్తి రూపురేఖలు మార్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రైల్వే 100 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఈరోజు మన ఎంటైర్ తెలుగు రాష్ట్రం 100% రైల్వే లైన్లు విద్యుదీకరించబడి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. 1,560 కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇది మొత్తం శ్రీలంక రైల్వే నెట్వర్క్ కంటే కూడా ఎక్కువ. గత యూపీఏ కాలంలో 37 కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్లు వేయడం జరిగితే ఆ ప్రగతి 177 కిలోమీటర్లుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది. మన గౌరవ మంత్రి గారు కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసేదాని గురించి కూడా వివరించడం జరిగింది. 50 నమో భారత్ ట్రైన్స్, అదేవిధంగా 100 అమృత్ భారత్ ట్రైన్స్, 200 వందే భారత్ ట్రైన్స్ ఈ సంవత్సరం కొత్తగా కేటాయించడం జరుగుతుంది. అంటే 86%. అంటే ఇప్పుడు మనకి పంక్చువాలిటీ అనేది మనం ఒక్కళ్ళ దాని మీద కాదండి. ఇప్పుడు ఏ డివిజన్కి ఆ డివిజన్ చూసుకుంటే విజయవాడ డివిజన్ గతంలో 65% సుమారుగా ఉండింది. ఈ సంవత్సరం 86%. ఇప్పుడు మనకి పంక్చువాలిటీ అంటే మీ ఒక ప్రయాణికుడిగా, సాధారణ ప్రయాణికుడిగా మనం చూస్తే 60 అది మీకు ఏదైనా లేట్గా ఉంటుంది. కానీ విజయవాడ డివిజన్లో మన ఆటోమేటిక్ బ్లాక్ సెక్షన్ వల్ల మనకి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవడం జరిగింది. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు వికసిత్ భారత్ ఫలాలు అందేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని, గత 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అన్నవారు ఇప్పుడు తప్పుపడుతున్నారని చెప్పారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారని చెప్పారు. మహిళలకు 4 లక్షల కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించారని, ఏపీకి సంబంధించిన పోలవరం రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తుంటే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు మాపై బురద జల్లుతున్నాయని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వైసీపీకి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు అన్నారు. ఈ రోజు నాటు దేశంలోని ప్రజలు పక్కన పెట్టేస్తే ఏడ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అయినా,
ఇటు రాష్ట్ర ప్రజలు చీ కొడితే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీ అయినా ఈ రోజున, లేదా అసలు పేద ప్రజలు అని చెప్పని పొద్దున లేస్తే మాట్లాడేటటువంటి వామపక్షాలు ఈ రోజున పేదల కోసమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూసి విపరీతంగా కడుపు మంట తట్టుకోలేక రకరకాలుగా ప్రగల్భాలు అంటే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన వాళ్ళు కారాలు మీరాలు నూరుతున్నారు. కానీ రోజున కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇటు పేద ప్రజలకే కాకుండా అత్యధిక శాతం దాదాపుగా 40 నుంచి 50% ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ ఊరటనిస్తూ అన్ని రంగాలకి కూడా సమ ప్రాధాన్యతనిస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఈ రోజున ఈ గేమ్ చేంజర్ లాంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రజలందరి మన్ననను పొందుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం ఏదైతే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ 2014 ఉందో దానికి సంబంధించి ఈ రోజున మేము గర్వంగా చెప్తున్నాం 90% పైగా హామీలను నెరవేర్చింది ఇప్పుడున్నటువంటి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని అందిపుచ్చుకుంటోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అది వికసిత ఆంధ్రాన్ని మనం చేరుకునే దశలో కూడా ఉపయోగకరంగా ఉంది, ఇది ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పని వారు చెప్పడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ పథకాలకి లేదంటే ఇచ్చినటువంటి గ్రాంట్లని ఈ బడ్జెట్ని కేటాయింపులు చూసి రాష్ట్రానికి చాలా ఉపయోగపడే విధంగా ఉంది అని చెప్పని వారు కూడా పేర్కొనడం జరిగింది. ఒక పక్క మేము కేంద్రంలో అటు మహిళలు, ఇటు పేదలు, రైతులు, శ్రామికులు వీరందరికీ కూడా 4 ముఖ్యమైనటువంటి పిల్లర్లని మొదటి నుంచి చెప్తూ వీరికి అన్ని విధాలుగా ఆసరాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అత్యంత ఉపాధిని కల్పించేటటువంటి నౌకా నిర్మాణం కానీ, టూరిజం కానీ, హాస్పిటాలిటీ వివిధ రంగాల్లో ఎలా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి, లక్షలాది మందికి ఏ విధంగా ఉపాధిని కల్పించాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే 12 లక్షల లోపు 12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 0 ఇప్పుడు ఆదాయ పన్ను, ఆ తర్వాత కూడా 0 నుంచి 4 లక్షల వరకు 5% ఇలాగ స్లాబులు పెట్టారు. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్లకి టీడీఎస్ ఇదివరకు 50,000 లోపు ఉంటే కనుక టీడీఎస్ పడేది, ఇప్పుడు దాన్ని ₹1,00,000 మినహాయింపును పెంచడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కలిశారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ తో పాటుగా పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెల్లంపల్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రాహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బలపరుస్తూ సోమవారం పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు, తెలుగు యువత, పార్టీ కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ మెజారిటీ ఓట్లు పోలయ్యేలా తెలుగు యువత సభ్యులు పనిచేయాలన్నారు. అప్పుడే ఎక్కువ మెజారిటీ సాధ్యమవుతుందని వెల్లడించారు. ఆలపాటి గెలుపు లాంఛనమే అని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు ఎంతో సన్నిహితంగా ఉన్నారని గుర్తు చేశారు. పెద్దల సభకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెళ్తే సభకు అలంకారమని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా అందులో ప్రథమంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఉంటారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని మెజారిటీని తనకు ఇచ్చారని, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వడ్రాణం హరిబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం, గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, మద్దుకూరి విజయ్ కుమార్, ఉప్పులూరి స్వర్ణకుమారి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సెక్రటరీగా 10 సంవత్సరాల నుంచి పార్టీ సెక్రటరీగా పనిచేశారు. పార్టీ మీటింగ్ అంటే ఎవరు మిస్ అయినా ఆయన మాత్రం మిస్ అయ్యేవారు, తెలుసుకోవచ్చు. అలాంటిది ఈరోజు ఉదయం కూడా యువకులు తెచ్చి చదువుకోవడం రావడం లారీ యాక్సిడెంట్లో ఆయన అకాలంలో చదువుతాం. ఇదే ఆయన చదువుకోవడం ఎల్ఎల్సి ఉండడం ఆటో మాట్లాడడం మీటింగ్ పెడతా ఆయన బుద్ధి చదవడం బాగా ఆయన ఆత్మకి శాంతి కలిగించిన ఒక నిమిషం మౌనం ప్రదర్శించుకోవాలి. సమావేశం పెట్టుకుని నేను కూడా రావడం జరిగింది. మేమందరం కలిసి మన ఆ రోజు రిక్వెస్ట్ చేశాం, ఈ గన్నవరం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని కోరితే మీరందరూ ఇలా అద్భుతమైనటువంటి నిజాలు తెప్పించారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. సభాధ్యక్షులు గౌరవనీయులు మరి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట్రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులు, అలాగే మనకి శాసన మండలి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఇవాళ జనసేనకి అక్కడ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మీరు కోఆపరేట్ చేయాలంటే మరి ముందుకు వచ్చి ఈరోజు త్యాగం చేసి వచ్చినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ మంత్రిగా పనిచేశారు. పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు చేశారు. అపోజిషన్లో ఉన్నప్పుడు మన కార్యకర్తల నాయకులు మా అందరి మీద కేసులు పెట్టినప్పుడు నిద్రలేని రాత్రులు చంద్రబాబు నాయుడు గారు జరిపిన దాంట్లో రాజా గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఆ లీగల్ టీంలో వర్క్ చేశారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసన మండలికి ఎవరిని పెట్టాలంటే 2 జిల్లాల్లో కూడా ఒకే ఒక పేరు. పాతవస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆవరణంలో ఉన్న స్వామి సన్నిధిలో శివదీక్షా పరులు అధిక సంఖ్యలో ఇరుముడ్లు కట్టించుకున్నారు. దేవస్థాన ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు స్వామి ఆలయ స్వామికే లక్ష్మీ రాఘవేంద్ర శర్మ అత్యంత నియమనిష్టలతో శివదీక్షా పరులకు ఇరుముడులు కట్టారు. దీక్షాపరుల కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చారు. తొలుత మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకోవడంతో పాటుగా మిగతా దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దీక్షాపరులు చేసిన ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చేసిన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. हर हर महादेव, पार्वती हर हर महादेव, पार्वती हर हर महादेव, पार्वती हर हर महादेव, हर नम पार्वती हर हर महादेव, हर नम पार्वती.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెంచ్ సర్కిల్, రామలింగేశ్వర నగర్, నేతాజీ బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ పర్యటించే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వర్షాలు పడిన రోడ్లపైన వర్షపు నీరు చేరకుండా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని, నగరంలో ఎక్కడానూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగకుండా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ పరిశీలిస్తూ సమస్యలను పరిష్కరించాలని, త్రాగునీటి లీకేజీలను అరికట్టాలని, కల్వర్ట్లను రిపేర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త సేకరణ సమయానికి చేసుకుంటూ పరిస్థితి నిర్మాణంలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలన్నారు. రామలింగేశ్వర నగర్లోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పరిశీలించి ఆ ట్యాంక్ నుండి మంచినీరు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనుగుణంగా రిపేర్లు సత్వరమే నిర్వహించాలన్నారు. రామలింగేశ్వర నగర్లోని STP పరిశీలించి అమృత్ పథకం 2.0 ద్వారా జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ R. శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు P. సత్యనారాయణ, P. సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వరరెడ్డి, సామ్రాజ్యం పాల్గొన్నారు. లీడ్ బై కమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన భీమిలి పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని అక్కరమాని సూర్యకుమారి, ఆమె కుమారుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ భవానీపురంలో లాయర్తో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన బొట్టా శ్రీనివాసరావు రెండో కుమార్తె యామినికి తమ కుమారుడినిచ్చి 2020లో వివాహం జరిపించామని, పెళ్లి అయినప్పటి నుండి తరచూ భర్తతో గొడవ పడుతుందని అన్నారు. 2024 జనవరిలో ఆత్మహత్యకు పాల్పడుతుందని, తమ మనవడి నోట్లో మందులు వేసి చంపే ప్రయత్నం చేయగా లక్షలు ఖర్చు చేసి బతికించుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో డిశ్చార్జ్ అయ్యి పుట్టింట్లో ఉందని, ఎన్నిసార్లు అడిగినా రాకుండా అక్కడే ఉందని, ఈ నేపథ్యంలో యామిని తండ్రి శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దీనిపై కేసు నమోదు కాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని తెలిపారు. కానీ పోలీసులు మాత్రం వేధింపులు ఆపడం లేదని, తమను తమ బంధువులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అక్కరమాని సూర్యకుమారి అండి. మాది భీమిలి, విశాఖపట్నం జిల్లా భీమిలి అండి. చంద్రశేఖర్ నా కొడుకు అండి, నా రెండో కొడుకు. సొంత మేనమామ మనవరాలండి ఆ అమ్మాయి, సింధు యామిని. ఈ బాబు వచ్చి నాకు సింధు యామిని నాకు ఇష్టం, నేను చేసుకుంటానంటే నేను ఆ అమ్మాయికి కూడా నేను ఫోన్ చేశాను. బావ ఎలా అంటున్నాడు, శేఖర్ బావ చేసుకుంటావంటే నాకు ఇష్టమే అత్త, నేను చేసుకుంటాను అన్నది. మా మేనమామ కొడుకుకి నా సొంత చెల్లి ఉషాలక్ష్మి అండి, ఆ అమ్మాయి ఏలూరులో టీచరు. ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసామండి 20 ఏళ్ళ కిందట. ఆ రిలేషను ఈ రిలేషను దగ్గర అయితే నా భర్త చచ్చిపోయాడండి. నా భర్త 2007లోని ఆయన లివర్ సిరోసిస్తోని ఆయన చనిపోయారు. మేము చాలా బాధలు పడ్డామండి ఆయనతోని. గ్లోబల్ హాస్పిటల్లో కూడా ఆ సంవత్సరం జాయిన్ చేసి ఆయన లివర్ అది అంతా పాడైపోయి ఆయన చనిపోయారు. అందరికీ తెలిసిన నిజం అండి అది. ప్రతిసారి ఆ అమ్మాయి పెళ్లి చేసామండి. కోవిడ్ తర్వాత పెళ్లి చేసాం మేము. ఈ అబ్బాయికి ఇష్టం కదా అని ఆ అమ్మాయిని మేము ఫ్యామిలీలో అమ్మాయి కదా, ఇటు మా మరిది కూడా మేనమామ కొడుకు ఈ పిల్లని చేసుకుంటే మేనమామ మనవరాలు నా స్వయాన మా అమ్మ అన్నయ్య ఒక తండ్రి పిల్లలండి వాళ్ళిద్దరూను. మా తాతగారి ఊరు టీ నగరపాలెం అంతా నా సొంత మనుషులండి. మా చిన్నమామ పెదమామ పిల్లలు వాళ్ళందరూను చేసుకుంటే మా అమ్మగారిది ఏలూరు అండి. ఇక్కడ దగ్గర కదా, 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఉంటారు. ఏ కష్టమైనా సుఖమైనా సరే నాకు తోడు అవుతుంది ఆ అమ్మాయి, మేనమామ మనవరాలే కదా అనేసి చంద్రశేఖర్ అడగగానే వాళ్ళని అడిగానండి. అడిగితే ఇప్పుడు మా దగ్గర మేము పెళ్లి ఖర్చులు కూడా మేము పెట్టుకోలేము, మా దగ్గర ఇప్పుడు అవదు, 2 ఏళ్ళు పోయిన తర్వాత చేస్తామని యామిని సింధు వాళ్ళ నాన్న బట్టశ్రీను ఆయన అన్నారండి. అంటే మీ దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి నచ్చింది అంటున్నాడు శేఖరు, మేము చేసుకుంటామని చెప్పి ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చి 30 లక్షల రూపాయలు బంగారం మేము అప్పో సప్పో ఏదో చేసి పెట్టి ఆ అమ్మాయిని అంగరంగ వైభవంగా మేము పెళ్లి చేసామండి. కోవిడ్ తర్వాత తను చుట్టాలని పిలిచి కూడా ఆ భోజనానికి కూడా మా ఇంటికే పంపించేయండి, మీరేం పెట్టుకోవద్దని చెప్పి మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసాం. పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకి భీమిలి పోలీసులు ఎందుకు పెట్టారు సార్ కేసు? వాళ్ళల్లో ఫ్యామిలీ గొడవలకి ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుంటే, కనిగిరిలోని నెల్లూరు జిల్లా కనిగిరిలోని సూసైడ్ చేసుకుంటే కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నా మీద ఎందుకండి కేసు పెట్టారు? ఈ సంవత్సర కాలంగా ఆ పిల్ల అక్కడే కదా ఉంది. మరి ఈ సంవత్సరం నుండి అతనికి కలగని బాధ, ఒక ఫోన్ కాల్ లేదు, తను కూడా వచ్చి ఆ తండ్రి కూడా మాతో నేను చెప్పుకోలేదు. నేను ఎన్నోసార్లు కాపురానికి రమ్మని నేను పంపించానండి. మా తోటికోళ్ళు వెళ్ళారు, మా బావ పిల్లలు ఆడపిల్లలు అందరూ వెళ్ళారండి. ఆ పిల్ల నేను కాపురానికి నేను రాను అనేసింది. నేను రాను, అతనికి ఉద్యోగం లేదు, ఏం పెట్టి పోషిస్తాడు,
నేనైతే రానని చెప్తుందండి. పిల్లోడు కూడా వద్దు అన్నదండి. పిల్లోడు కూడా వద్దు, కావాలంటే పిల్లోడిని కూడా వాళ్ళ దగ్గరే ఉంచేసుకోమను అని. ఇటు 4 రోజులు అటు 4 రోజులు అమ్మ చూడాలి కదా, ఈ పిల్లోడు బెంగ పెట్టుకుంటున్నాడని పంపించామండి. ఇక్కడ నుండి మేము పంపించినప్పుడు బాగానే బాగుంటాడండి. 26 నుంచి ఏసీపీ, సిఏ, ఎస్ఐ గౌరీ అని ముగ్గురు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడి తీసుకొచ్చేయండి, సెటిల్మెంట్ చేసేద్దాం అన్నారు. సెటిల్మెంట్ ఏంటంటే బాబుని ఇచ్చేయమనండి, ప్రాపర్టీ ఏదో ఉంటే సెటిల్మెంట్ చేసేయండి, అతను బతుకుతాడు, ఇతను ఈ అమ్మాయి బతికిద్ది అన్నారు. ఏంటనగా నీళ్ళ భయం ఏంటంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు బాబు నోట్లో ట్యాబ్లెట్లు వేసిన తర్వాత కెమికల్ ఎఫెక్ట్ వల్ల బాబుకి గ్రోత్ ఆగిపోయింది. గ్రోత్ ఆగిపోతే ఆ ట్రీట్మెంట్ చేస్తున్నారు పిల్లోడికి కేరళ తీసుకెళ్ళి. ఏసీపీ గారు ఏమంటాడు, పిల్లోడిని ఇచ్చేయండి, ప్రాపర్టీ సెటిల్ చేసేయండి, లేకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమంటున్నారండి అన్నాడు. ఎలా కడతారండి మీరు? కలిగిరిలో కేసు అది, నెల్లూరు జిల్లాలో మనిషి చనిపోతే మీరు భీమిలిపల్లి ఎలా కడతారు? కట్టడానికి లేదుగా అన్న. లేదని మాకు పొలిటికల్ ప్రెషర్ ఉందండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి పొలిటికల్ లీడర్ని కలుస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు అన్నారు. అది న్యాయం కాదుగా ఏసీపీ గారు అన్నాడు. రాకపోతే ఎఫ్ఐఆర్ కడతానండి అన్నాడు. ఇలా జరిగి సడన్గా 10వ తారీఖు, ఈ సంవత్సరం 10వ తారీఖు వీళ్ళ సిస్టరు ఏలూరులో ఉంటుంది, స్కూల్ టీచరు, ఆమె దగ్గరకు వచ్చి ఆమె హస్బెండ్ తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు మాట్లాడదారు, అమ్మని తీసుకెళ్ళారు. ఆమెను తీసుకెళ్ళి నైట్ 8:30కి అందరికి ఫోన్ చేయించారు. మర్యాదగా మీరందరూ వచ్చేస్తే సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోదురు, కానీ లేదంటే అరెస్ట్ చేస్తామని. వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అప్పటికే వీళ్ళు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. నాతో మాట్లాడారు, వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదని అన్న. ఆమెను ఇమీడియట్గా దాంట్లో A4గా చూపెట్టి రిమాండ్కి పంపించారు. ఆమెను నైట్ 8:30కి. ఇది 306. నాన్నగారి చేతుల మీదుగా మా అబ్బాయి పెరిగాడు అంటారు సార్. చాలా ఫాల్స్ సార్. ఏదో పండగకి పబ్బకి మా భార్య ఇంటికి వెళ్ళి వీక్లీ వన్స్ వెళ్ళేది సార్. అంతేకాని వాళ్ళ నాన్నగారికి మా అబ్బాయిని పెంచడం ఏంటి సార్? అంటే నాకు లేక నేను వెళ్ళలేదు కదా సార్. మనవడైనా కూడా వెళ్తాడు ఇంటికి, పెంచడం ఏంటి సార్? అన్నీ ఫాల్స్ సార్. వాళ్ళ నాన్నగారికి లాస్ట్ కోరిక అన్ని అబద్ధాలే చెప్తుందండి. వాళ్ళ నాన్నగారు లాస్ట్ కోరిక అంటే చూడడం సార్. నా కొడుకు ప్రతిరోజు ప్లే స్కూల్కి వెళ్తాడు సార్, నేనే దింపుతా. మీ ప్లే స్కూల్లోని టీచర్ మా మేనకోళ్ళు సార్. ఆమెను అడగండి, ఏ రోజు కూడా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ బంధువులు ఎవ్వరు చూడడానికి బాబు దగ్గర రాలేదు సార్. తీసుకెళ్తే పెంచాల్సి వస్తుంది, మనం పెంచలేము అన్న దీంట్లోనే వదిలేశారు సార్. రోడ్డు మీద మీరు అనుకోవడం బట్టీలు చేస్తారు సార్. మా మామగారు బట్టీలు కాలుతుంటే పక్కన ఆడుతుంటే నా డ్రైవరు ఏదో పని మీద వెళ్ళి ఫోటో తీసి నాకు పెట్టాడు సార్. నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా ఫోటో చూపించాను మా ఆవిడికి వాళ్ళకి అందరికీ. ఏంటంటే ఇలా చూస్తారా నా కొడుకుని, నా కొడుకు బెంగ పడతారు కదా అని మీ దగ్గర 5 రోజులు నా దగ్గర 5 రోజులు ఉంచుకుంటున్నాను, ఇలా చూస్తారా మీరంటే ఒంట్లో బాగాలేదు అమ్మవారు వచ్చింది అన్నారు సార్. ఏది నాకు చూపించండి అమ్మవారు వచ్చిందంటే మీరు బయటని తిప్పుతారా అనేసి చూస్తే సార్ నిమ్మకాయలు తాయెత్తులు ఒళ్ళంతా కట్టేసి ఉన్నాయి సార్. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళరండి వాళ్ళు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, బోర్డు వైద్యుల దగ్గర తీసుకెళ్తున్నారు సార్. ఇదేంటి 2.5 ఏళ్ళ పిల్లడికి భూత వైద్యాలు ఏంటి మొలతల్ని ఏంటి అని అడిగితే వాళ్ళు మా బామ్మది సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొచ్చి ఊరందరినీ గ్యాదర్ చేశారు సార్. నా మీద అటాక్ చేయబోయారు సార్. అటాక్ చేయబోతే నేను మీకు ఏమవుతాను, అల్లున్నా కదా నేను వచ్చాను, నా కొడుకు. భారతదేశ విశాల అటవీ ప్రాంతాలని బడా కార్పొరేటర్లకు కట్టబెట్టే లక్ష్యంతో ఆపరేషన్ కాగార్ను కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని భావిస్తున్నట్లుగా పలువురు వక్తలు తెలిపారు. ఇది ఆచరణలో ఆదివాసీలపై ప్రత్యక్ష సైనిక యుద్ధం చేస్తూ అడవులను నెత్తుటి క్షేత్రంగా మారుస్తున్న మరణకాండకు మరొక పేరుగా భావిస్తున్నట్లుగా తెలిపారు. వెంటనే కాగార్ ఆపరేషన్ బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఏపీలో కూడా అటవీ ప్రాంతాల సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలన్నారు. కాగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలపై జరుగుతున్న మరణకాండపై సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, సిఎల్సి రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఏడాది బస్తరు అబుడ్మడ్ అడవుల్లో ఊచికోత సాగుతుందన్నారు. మావోయిస్టుల కోసం అనాగరిక వేట కొనసాగిస్తూనే ఆ పేరిట ఆదివాసీల్ని వందల సంఖ్యలో బూటకపు ఎదురుకాల్పుల పేరిట హత్య చేస్తున్నారని తెలిపారు. ఈ అన్ని దారుణ హత్య సంఘటనల మీద సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని న్యాయ విచారణ జరపాలని కోరారు. ప్రకృతి సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి ఉమ్మడి సమస్యగా భావించి అడవుల్ని ప్రభుత్వ ఆస్తిగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ల ఆస్తిగా మారితే ప్రకృతి సమతుల్యత, పర్యావరణం మరింత కోల్పోయే ప్రమాద నివారణకై ఈ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ కాగార్కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహకరించవద్దని చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం
ప్రకటించి అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ అనేది దేశ ప్రజలపై యుద్ధంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తున్నది. ఇవాళ మేము రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లక్ష్యం ఏంటంటే, ఒకటి ఇది ప్రజల మీద యుద్ధంగా చెప్పడం, రెండోది దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన వ్యక్తం చేయాలి అనేది. వాస్తవానికి ఇది కేవలం మావోయిస్టుల సమస్యగా లేదా ఆదివాసీల సమస్యగా భావించటం అనేది అసమగ్రమైనది. ఎందుకంటే అడవులు ఆదివాసీల సొంతం కాదు, అడవులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తి అది. ప్రభుత్వ ఆస్తి అంటే సారాంశంలో దేశ ప్రజల ఆస్తి. అంటే విశాఖ స్టీల్ ప్లాంటు, రైల్వేలు, బిఎస్ఎన్ఎల్, టెలికాములు ప్రైవేటీకరణ చేయడం ఎలాంటిదో, అడవుల్ని ప్రైవేటీకరణ చేయడం, కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ ఆదాయాలకు అప్పగించడం కూడా దేశ ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం. కనుక ఇది మావోయిస్టులు అక్కడ పోరాడుతున్నారు ఆదివాసీల తరపున, ఓకే. ఆదివాసీలు తమ నివాస హక్కు కోసం నిలబడుతున్నారు, ఓకే. కానీ అది వాళ్ళ సమస్య మాత్రమే భావించి మిగతా దేశ ప్రజలందరూ సంఘీభావం వరకే పరిమితం కావడం అనేది అది పాక్షికమైంది. అసలు ఈ అడవులు మనవి, ఈ దేశ ప్రజలవి. ఆ అడవులు ఉంటేనే మనకి సమతుల్యత ఉంటుంది, ఆ వాతావరణ సమతుల్యత ఉంటుంది, ప్రకృతి సమతుల్యత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. దానివల్ల ఈ దేశంలో వర్షాలు, వరదలు, వీటన్నిటిని కూడా సమతుల్యత ఉంటుంది. ఇది మనందరి సమస్య అనుకున్నప్పుడు దేశ ప్రజలు ఈ ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా, ఈ మారణకాండకి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. పి ప్రసాద్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. దానికి వ్యతిరేకంగా రాజకీయ పక్షాల ప్రజా సంఘాల మద్దతు కొట్టడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు హాజరైనవి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వల్ల ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉందో, ఎన్కౌంటర్లు పెడతా అనేక మంది కాల్ చంపుతూ ఉందో దీనికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం సాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో వాళ్ళ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందో, కుటుంబ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి ఆపరేషన్ కగారును ఆపాలన్న రకంగా కేవలం దేశ ప్రయోజనాలకే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైన రకంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కగారును ఆపాలన్న రకంగా డిమాండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలు పక్కా అమలుకు నిరంతరం అభిప్రాయ సేకరణ. లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రికార్డు స్థాయిలో కేటాయింపులు వెల్లడించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని హర్షం. విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ జగన్ ను కలిసిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.